హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ యొక్క స్టాక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇది ఈ స్టాక్ యొక్క 1 వీక్ చార్ట్ మీరు చూసినట్టయితే. హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఇది 1 వీక్ చార్ట్ అన్నమాట. ఈ స్టాక్ మల్టీ ఇయర్ బ్రేక్అవుట్ అయిందనమాట. అంటే లైక్ చాలా ఇయర్స్ నుంచి కన్సాలిడేషన్ అంటే కిందకొచ్చి కన్సాలిడేట్ అయ్యి మళ్ళీ పైకి వచ్చిందనమాట. ఇక్కడ చూసినట్టయితే 2021, 22 టైంలో కరోనా టైంలో ఇన్సూరెన్స్ కంపెనీస్ రైజ్ అయ్యాయి కాబట్టి చాలా ఎక్కువ రైజ్ అయింది. ఇప్పుడు మళ్ళీ 2025 దగ్గరికి దాని రియల్ వాల్యూకొచ్చిందనమాట. సో, ఇది మల్టీ ఇయర్ అంటే 3 ఇయర్స్ తర్వాత మళ్ళీ బ్రేకౌట్ అయింది. సో, ఏంటంటే ఇలాంటివి చాలా బెస్ట్ స్టాక్స్ అనమాట. 3 ఇయర్స్ తర్వాత బ్రేకౌట్ అయిందంటే చాలా మంచి ర్యాలీ ఉంటది. ఇప్పుడు మీరు చూసినట్టయితే ఇది రీసెంట్‌గా బ్రేకౌట్ అయింది. సో, ఇది బెస్ట్ జోన్ టు ఎంట్రీ అనమాట. వన్ ఆఫ్ ద బెస్ట్ స్టాక్స్ ఫర్ స్వింగ్ ట్రేడింగ్ అనమాట. అండ్ ఇది బెస్ట్ జోన్‌లో ఉంది ఎంటర్ అవ్వడానికి. సో, ఇప్పుడు ఎంటర్ అయితే ఏంటంటే లో రిస్క్ టు రివార్డ్ రేషియో ఉంటదనమాట. ఇది బెస్ట్ బ్రేకౌట్ ఛాన్స్ అనమాట ఎంటర్ అవ్వడానికి. ఓకేనా? అండ్ దీని యొక్క ఫండమెంటల్స్ కూడా చాలా బాగున్నాయన్నమాట. ఎందుకంటే ఈ స్టాక్ ఒకప్పుడు లైక్ కరోనా టైంలో, కోవిడ్ టైంలో ఎక్కువ ఇన్స్యూరెన్స్ కంపెనీస్ బాగా క్లిక్ అయ్యాయి కాబట్టి 2021లో బాగా ఇన్స్యూరెన్సెస్ తీసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ 2025 వచ్చేసరికి హెల్త్ అవేర్‌నెస్ పెరగడం వల్ల చాలా ఫండింగ్ పెరిగిందన్నమాట ఈ కంపెనీలోకి. సో, ఫండమెంటల్స్ కూడా చాలా బాగున్నాయన్నమాట. నెక్స్ట్ ఇప్పుడొచ్చి ఈ స్టాక్ యొక్క ఎంట్రీ, టార్గెట్, స్టాప్ లాస్ లెవెల్స్ చూసుకుందాం. యాహ్! ఇది హెచ్‌డిఎఫ్‌సి లైఫ్ ఇన్సూరెన్స్ పేరు వేరు అన్నమాట. హెచ్‌డిఎఫ్‌సి వేరు, హెచ్‌డిఎఫ్‌సి లైఫ్ ఇన్సూరెన్స్ వేరే కంపెనీస్ అన్నమాట. అయితే ఈ కంపెనీ ఇప్పుడు దీనికి ఎంట్రీ, స్టాప్ లాస్, టార్గెట్ జోన్స్. ఎంట్రీ 720 అన్నమాట. ఇప్పుడు ఆల్రెడీ స్టాక్ 760 దగ్గర ఉంది. బట్ ఏంటంటే మీరు దయచేసి 760 దగ్గర ఎంటర్ అవ్వకండి. 720 వచ్చేదాకా వెయిట్ చేయండి. ఎందుకంటే స్టాక్ పక్కా కిందకెళ్తది. మాక్స్ 95% టైమ్స్ కిందకే వెళ్తది. వెళ్లి 720 దగ్గర మళ్ళీ కన్సాలిడేట్ అయ్యి అప్పుడు స్టార్ట్ అవుద్ది. సో, మీరిప్పుడు 760 దగ్గర ఎంటర్ అయితే అనవసరంగా మీ క్యాపిటల్ స్టక్ అయిపోద్దనమాట. సో, బైలో అప్పుడు రిస్క్ ఏమవుద్ది తక్కువుంటది. బైలో సో, రిస్క్ తక్కువుంటదనమాట. సో, ఇప్పుడేంటంటే 720 దగ్గర కొని 685 స్టాప్ లాస్ అనమాట. అంటే దాని స్వింగ్ లో అనమాట 685. సో, 685 కన్నా కిందకెళ్తే మళ్ళీ బ్రేకౌట్ ఫెయిల్ అయింది. సో, మళ్ళీ ఒక 1 మంత్ పట్టే ఛాన్స్ ఉంటది. సో, 685కి కిందకి ఎళ్ళకుండానే ఎగ్జిట్ అయిపోండి. 685 కిందకెళ్తే ఎగ్జిట్ అయిపోండి. ఇప్పుడు ఇది బ్రేకౌట్ జోన్ అనమాట. ఇప్పుడు నేను రాస్తున్న లైక్ అంటే ఇది ఇప్పుడు కిందకొచ్చి టచ్ చేసినప్పుడు మనం కొన్నామంటే లైక్ 720 దగ్గర కొనుక్కున్నామంటే, అప్పుడు మనకి రిస్క్ టు రివార్డ్ రేషియో తక్కువుంటది. ఇప్పుడు ఇది బ్రేకౌట్ జోన్ అంటారనమాట. ఇది ఇక్కడ టార్గెట్ 1 అనమాట ఇది. బ్రేకౌట్ జోనే మనకి టార్గెట్ 1 కానీ ఇక్కడ. ఇక్కడ ఇది టార్గెట్ 2. ఇక్కడ టార్గెట్ 1, టార్గెట్ 2 బ్రేక్ అయితే ఇంక టార్గెట్ 3 చాలా పెద్దది. సో, టార్గెట్ 1, టార్గెట్ 2 దాటిన తర్వాత మీరింక స్టాప్ లాస్‌ని ట్రైల్ చేసుకోవడం బెస్ట్. ఎగ్జిట్ అవ్వకండి టార్గెట్ 2 అయిపోయాక. ఓకేనా? ఇది హెచ్‌డిఎఫ్‌సి లైఫ్ ఇన్స్యూరెన్స్. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్ యూ గైస్. అండ్ మన ఛానల్‌లో టాప్ 100 స్వింగ్ ట్రేడింగ్ స్టాక్స్‌ని అప్‌లోడ్ చేస్తున్నాం. వాటి యొక్క టార్గెట్స్, వాటి యొక్క స్టాప్ లాస్ అండ్ వాటి యొక్క లైక్ ఎంట్రీ పాయింట్స్ అన్నీ పెడుతున్నాననమాట. సో, ఎవరికైనా నచ్చితే ఫాలో అయ్యి వాటి యొక్క ఎంట్రీస్‌ని క్యాచ్ చేసి ప్రాఫిట్ తీసుకుంటారని అనుకుంటున్నాను. అండ్ ఈ స్వింగ్ ట్రేడింగ్ యొక్క స్టాక్స్‌ని అన్నిటిని క్లారిటీగా అనలైజ్ చేసి అండ్ వాటి ఫండమెంటల్స్ కూడా చెక్ చేసి మంచి ఫండమెంటల్స్ ఉన్న వాటినే తీసుకొస్తానండి. ఎందుకంటే ఫండమెంటల్స్ బాగోకపోతే మళ్ళీ స్టక్ అయిపోద్ది క్యాపిటల్. సో, టాప్ 100 ట్రెండింగ్ స్టాక్స్ ఫర్ స్వింగ్ ట్రేడింగ్ అనమాట. మన ఛానల్‌లోకెళ్ళి చెక్ చేస్తే మొత్తం అప్‌లోడ్ చేస్తా ఉన్నాననమాట. రోజుకి 3-5 వీడియోస్ కుదిరినంత వరకు అప్‌లోడ్ చేస్తున్నా. అవి బ్రేకౌట్ అప్పుడు ఎంటర్ అవ్వండి. చెప్పాను కదా! లైక్ 720 వచ్చేదాకా ఎంటర్ అవ్వకండి. 720 వస్తే ఎంటర్ అవ్వండి. అది బెస్ట్ అనమాట. ఎందుకంటే రిస్క్ రివార్డ్ రేషియో తక్కువుంటది. థాంక్ యూ గైస్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.